సిరుల తల్లి శ్రీ మహాలక్ష్మిని ఆరాధించే శ్రావణమాసం ప్రారంభం కావడంతో తెలుగు లోగిళ్లలో సందడి నెలకొంది. ఇంటింటా సౌభాగ్యాలను, సిరి సంపదలను తీసుకువచ్చే శ్రావణమాసంలో చేసే పూజలతో పాటు సేవా కార్యాలు చేయడం వలన వచ్చే పుణ్యం తరతరాలకు అందుతుందని పురాణాలు చెబుతున్నాయి. అంతటి ప్రాధాన్యత కలిగిన శ్రావణమాసం ప్రారంభం కావడంతో పాటు శ్రావణ తొలి శుక్రవారాన్ని పురస్కరించుకొని యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు చేశారు ఆశ్రమ వ్యవస్థాపకురాలు శ్రీమతి శ్రీ గట్టు శ్రావణీ శంకర్ గారు. అర్చకుల మంత్రోచ్చరణల మధ్య ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మహాలక్ష్మి మండపంలో జరిగిన పూజలలో ఆశ్రమ సిబ్బంది పూజలలో పాల్గొనగా గట్టు శ్రావణీ శంకర్ గారు సముద్ర తనయకు విశేష కుంకుమార్చనలు చేశారు. మహిళా సిబ్బంది కూడా కుంకుమ పూజలలో పాల్గొన్నారు. పూజల అనంతరం శ్రీమతి శ్రీ గట్టు శ్రావణీ శంకర్ దంపతులు అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు. మహిళా సిబ్బందికి ఆచారం ప్రకారం శ్రీమతి శ్రీ గట్టు శ్రావణీ శంకర్ గారు ఇచ్చానమ్మా వాయినం అంటూ వాయినమిస్తే భక్తులు పుచ్చుకుంటినమ్మా వాయనం అంటూ స్వీకరించారు. అనంతరం భక్తులందరి ఆశీర్వచనాలు పొందారు. శ్రావణ తొలి శుక్రవారం పూజలో భాగంగా అమ్మవారికి ప్రత్యేక నైవేద్యం సమర్పించడం జరిగింది. ఈ సందర్భంగా అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో జీవిస్తున్న అనాథ మహిళల వసతి గదులకు వెళ్లిన శ్రీమతి శ్రీ గట్టు శ్రావణీ శంకర్ గారు అనాథ తల్లుల పాదాలకు పసుపు రాసి వారిలో లక్ష్మీదేవిని చూసుకొని అమ్మవారి నైవేద్యాన్ని సాక్షాత్తు అమ్మవారికి తినిపించినట్టుగా భావించి ఈ అనాథ మహిళలకు తినిపించి కల్మషం లేని అభాగ్యుల నిండైన దీవెనలు పొందారు. శ్రీ వరమహాలక్ష్మీదేవికి మంగళహారతి సమర్పించడంతో శ్రావణమాస తొలి శుక్రవారం పూజలు ఘనంగా ముగిశాయి. శ్రావణమాసం నెల రోజుల పాటు అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో విశేష కుంకుమ పూజలు జరగనున్నాయి. తెలుగు రాష్ట్రాల భక్తులు తరలివచ్చి ఈ అనాథుల్లోని అమ్మవారిని చూసుకొని వారి ఆశీస్సులు పొంది ఒక్కపూట అన్నదానం చేసి మహాలక్ష్మి నిండైన ఆశీస్సులు పొంది సకల సౌభాగ్య సిరి సంపదలతో తులతూగండి.